హాయ్ ఫ్రెండ్స్, అవర్ ఈరోజు మన వీడియోలో మహబూబ్నగర్ డిస్టిక్కి 25 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కిల్లా గన్పూర్ ప్రాంతానికి నేను రీసెంట్గా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళి సరదాగా గడిపి ప్రకృతిని ఆస్వాదిస్తూ కుదిరితే ఒకటో రెండో వీడియోస్ తీసుకొని రావాలన్న ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళి అక్కడున్న పరిసరాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, కేవలం 1-2 వీడియోస్తో ఇక్కడున్న సిచ్యువేషన్ని మనమైతే క్యాప్చర్ చేయలేమన్న విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే నేను సరే చూద్దామన్న ఉద్దేశంతో అక్కడికి క్రమంగా ఆ పర్వతం మీదకి ఎక్కే ప్రయత్నం చేసిన. ఆ పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు నాకు కొద్దిగా ఇబ్బందికరంగా అయినా అక్కడున్న ప్రకృతి రమణీయత, 9 కొండల్ని వారికి అనుకూలంగా మలుచుకుంటూ ఒక వ్యూహాత్మక సైనిక స్థావరంగా నిర్మించుకొని రాజ్య స్థాపన చేసిన విధానం, అక్కడి కట్టడాలు, అక్కడి కోటలు, అక్కడి గుండాలు, అక్కడ ఉన్న రాజుల సమాధులు, తోరణాలు, గోపురాలు, సొరంగాలు, గుహలు, పర్వతాలు, చెట్లు, వన్యప్రాణులు, ఫిరంగి గుడ్లు, జంతువులను నిలబెట్టే స్థలాలు అన్నిటినీ చూసి నాకు ఒక్కసారిగా మంత్రముగ్ధునైపోయినా. కేవలం మా జిల్లాకి 25 కిలోమీటర్ల దూరంలో ఇటువంటి గొప్ప కట్టడం ఉందన్న ఒక ఉద్దేశం నా మదిలో మెలిగింది. అయితే ఇక్కడ ఉన్న కొన్ని చారిత్రక కట్టడాలు వెలుగులోకి రాకపోవడం వల్ల ఈ కట్టడాల శైలిని మొఘలుల శైలిగా మన పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కడం జరిగింది. అంటే మన చరిత్ర ఏ విధంగా విస్మరించబడిందో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కొండ ప్రాంతం నుంచి నేను క్రమేపీ పైకి వెళ్తూ ఉంటే అక్కడున్న కొన్ని విషయాలు, అక్కడ సేదాతీరిన సమయంలో అక్కడి చారిత్రక అంశాలను కూడా క్రమంగా తెలుసుకునే ప్రయత్నం చేసిన. అంటే కేవలం మహబూబ్నగర్ జిల్లాకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇటువంటి రాజ్యం గురించి, ఇటువంటి రాజ్యస్థాపన చేసిన వ్యక్తుల గురించి మాకు నిజంగా పూర్తిగా తెలియకపోవడం మా యొక్క దురదృష్టమని భావించిన. ఇక్కడున్న ఈ కట్టడం వల్ల, ఇక్కడున్న రాతి కట్టడాలు, ఇక్కడున్న ఈ గుహలు చూసిన తర్వాత నా యొక్క మహబూబ్నగర్ చరిత్ర మామూలు చరిత్ర కాదని, అదేవిధంగా నా తెలంగాణ రాష్ట్ర చరిత్ర కూడా సుసంపన్నమైనదని, ఈ చరిత్ర విస్మయానికి గురైందన్న విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. మాది మహబూబ్నగర్ జిల్లా. మా మహబూబ్నగర్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కట్టడం గురించి నాకే పూర్తిగా తెలియదు. అలాంటప్పుడు రాష్ట్రంలో ఉన్న వారికి ఏ విధంగా తెలుస్తున్న ఒక ఆలోచన కూడా వచ్చింది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చిన. అదేంటంటే, విస్మరించబడిన మన తెలంగాణ జాతి కట్టడాలని, కోటలని, ఆలయాలని సంస్థానాల వారీగా పరిశీలిస్తూ అక్కడి ప్రదేశాలను నేరుగా చూస్తూ మీకు కూడా తెలియజేసే ప్రయత్నం కూడా చేసి నా మహబూబ్నగర్ జిల్లా, నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చారిత్రక ప్రదేశాల ఆనవాళ్ళని సజీవంగా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తా. ఈ నా వంతు ప్రయత్నంలో మీరు కూడా నా తోడు ఉంటారని కోరుకుంటూ, ఈ కిల్లా గన్పూర్కి సంబంధించిన చారిత్రక ఆనవాళ్ళు 1-2 వీడియోస్తో రావన్న ఉద్దేశంతో ఇది క్రమేపీ కొన్ని పార్ట్స్గా విభజిస్తూ కనీసం ఒక 10-15 పార్ట్స్గా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తా. అక్కడ సజీవంగా ఉన్న విషయాల్ని సజీవంగా మీకు చూపిస్తూనే చారిత్రక అంశాలను కూడా ఖచ్చితంగా స్పృశించి అక్కడ మనము మరిచిపోతున్న మన చారిత్రక విశేషాలని, రాజులని, వారు రాసిన గ్రంథాలని, వారు చేసిన పనుల్ని, వారు చేసిన యుద్ధాలని, వాళ్ళు పొందిన గెలుపుల్ని క్రమేపీ మీకు ఒక్కొక్కటిగా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ, నా ఈ ప్రయత్నంలో మీ యొక్క మద్దతు సంపూర్ణంగా లభిస్తుందని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.